అసలు ఆ షేప్ చూడండి అసలు ఎలా ఉందో, ఆ మడతలో అదన్నీ గుమ్మడికాయ లాగానే ఉంది. మీరు కనుక లాస్ట్ హార్వెస్ట్లో చూస్తే ఫస్ట్ టమాటో మనకి డ్యామేజ్ అయిపోయింది. ఇది స్వీట్ కార్న్ అండి. మేము మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైము పెట్టాము. మేము 4-5 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం కానీ ఎప్పుడు కార్న్ పెట్టలేదు. ఇదే మొదటిసారి. గార్డెన్ అంతా ఫుల్ కలర్ఫుల్గా ఉంది, కూరగాయ మొక్కలు, బంతి మొక్కలతో. మా అమ్మాయి 2వ బకెట్ కూడా కోసేసింది. ఇంకా సరిపోతాయిలే అని చెప్పాము, మళ్ళీ కట్టాలి కదా అన్ని. ఎక్కడో తేడా కొట్టింది. ఈసారి దుంపలు అయితే ఈ బెడ్లో పెట్టినవి మాత్రం సరిగ్గా రాలేదు, సైజు పెద్దగా రాలేదు. అంతకుముందు అయితే చాలా పెద్దగా వచ్చినాయి. హలో అండి, ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఇది ఈ సీజన్లో హార్వెస్ట్ నెంబర్ 7 అండి. ఎప్పుడో తీసాను ఈ వీడియో, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు హార్వెస్ట్ ముందుగా అయితే పచ్చిమిర్చితో స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ 1-2 హార్వెస్ట్ల నుంచే పచ్చిమిర్చి వస్తుంది, కానీ క్యాప్సికమ్ దానికంటే ముందు నుంచే వస్తుంది. మా గార్డెన్లో 6 పచ్చిమిర్చి చెట్లు, 6 క్యాప్సికము, అలాగే 4 అలపినస్ చెట్లు పెట్టాము. కొన్ని కాసినా కానీ మనకి ఇంట్లోకి సరిపోతాయి. పచ్చిమిర్చి అసలే చాలా కాస్ట్ కదా, అందుకని అపురూపం. ఈరోజు అయితే ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఆనియన్ స్టార్ట్ చేసాము. అవి కూడా పచ్చిమిర్చి బెడ్లోనే ఉన్నాయి. ఇది తెల్ల ఉల్లిపాయ బాగానే తయారైంది. ఏదైనా ఉల్లిపాయ హార్వెస్ట్ చేయటం చాలా తేలికండి. చూడండి, పైకే కనబడిపోతున్నాయి. బంగాళదుంపలాగా కాదు, బంగాళదుంప కొంచెం తవ్వాలి లోపల వరకు. ఇదైతే చాలా తేలిక, మనం చూసుకోవచ్చు తీసే ముందు తయారైందా లేదా అని. అసలు గార్డెన్ ఉల్లిపాయలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు ఎర్ర ఉల్లిపాయ అయితే కట్ చేస్తే లోపల లోటస్ పువ్వు లాగా ఉంటుంది. చాలా నచ్చింది. టేస్ట్ కూడా అసలు సూపరు. ఈసారి ఉల్లిపాయలు ఎక్కువ పెడదాం అనుకుంటున్నాము. నారు మాత్రం కరెక్ట్ టైంలో పెట్టామంటే బాగా వస్తున్నాయి అవుట్పుట్. చూడండి ఎంత బాగా తయారైందో అసలు ఉల్లిపాయ కూడా. లాస్ట్ ఇయర్ కూడా చాలా పెట్టాను ఉల్లిపాయ, కానీ అసలు సరిగ్గానే రాలేదు, కొద్దిగా వచ్చినాయి. ఈసారి మాత్రం పెట్టినవి అన్నీ వచ్చినాయండి. 3 రకాల ఉల్లిపాయలు కలిపి పెట్టాము. ఎర్రది ఒకటి, ఇంకా బ్రౌను, తెల్ల ఉల్లిపాయ. పచ్చిమిర్చి బెడ్లోనే ఉల్లిపాయ ఎందుకు పెట్టానంటే, పచ్చిమిర్చి మన కాపు వచ్చే టయానికి ఉల్లిపాయ అయిపోతుంది, బలం కూడా సరిపోతుంది. అందుకని కంపెనీయన్ ప్లాంట్ లాగా ఇది పెట్టాను. ఇది బోర్ వంకాయ అండి, ఫస్ట్ టైం హార్వెస్ట్, అందుకని సాల్ట్ వేసి స్టార్ట్ చేస్తున్నాము. 2 ఉన్నాయి. చూడండి ఎంత బోర్ ఉందో. ఇండియాలో అయితే ఇంక ఎందుకంటే బోరీ ఉంటాయి, కానీ ఇక్కడ సన్న వంకాయ దొరకాలంటే చాలా కష్టం. ఎప్పుడో రేర్గా దొరుకుద్ది మా ఊర్లో అయితే. ఇక మనం సొంతగా పండించుకోవటమే. 1 వచ్చినా 2 వచ్చినా మనం సొంతగా పండించుకుంటే హ్యాపీయే. ఇది స్వీట్ కార్న్ అండి. మేము మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఎంత బాగుందో అసలు. ఫస్ట్ టైము పెట్టాము. మేము 4-5 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం కానీ ఎప్పుడు కార్న్ పెట్టలేదు. ఇదే మొదటిసారి. బాగా వచ్చినాయి. మేము ఈసారి హ్యాపీగా ఫీల్ అయ్యిందల్లా మా గార్డెన్లో స్వీట్ కార్న్ ఒకటి, ఆనియన్. ఈసారి ఎక్కువ పెట్టుకుంటాం మా గార్డెన్లో. ఇక్కడ కొనాలంటే ఒక్కో స్వీట్ కార్న్ $1.50, $2 ఉంటుంది. యాపిల్ కుకుంబర్ అండి, దోసకాయ కానీ ఆస్ట్రేలియాది. ఇవి కూడా తక్కువే ఉన్నాయి, సైజు కూడా చాలా తగ్గిపోయింది. ఇవి ఫస్ట్ వచ్చినంత లేవు. ఇదేమో టమాటా, దోసకాయ వెనకమాలే పెట్టాము. మెష్కి అటుపక్క దోసకాయ ఉంది, ఇటుపక్క టమాటా ఉన్నాయి. 2 కలిపినా బాగానే వస్తున్నాయి. అంటే నిరుడు వచ్చినంత కాదు. పోయినసారి అయితే మాత్రం అసలు గార్డెన్ అంతా టమాటా మొక్కలే ఉన్నాయి, అన్ని టమోటాలే. 200 కిలోలు వచ్చి ఉంటాయి. ఇదేమో కీరా, ఇక్కడ కూడా ఉన్నాయి 2-3 కాయలు. కొంచెం తయారవ్వాలి. ఇది చూడండి హెయిర్లూమ్ వెరైటీ టమోటా. అసలు ఆ షేప్ చూడండి అసలు ఎలా ఉందో, ఆ మడతలో అదన్నీ గుమ్మడికాయ లాగానే ఉంది. మీరు కనుక లాస్ట్ హార్వెస్ట్లో చూస్తే ఫస్ట్ టమాటో మనకి డ్యామేజ్ అయిపోయింది. ఇవి అయితే బాగానే ఉన్నాయి. ఈసారి నేను చేసిన మిస్టేక్ ఒకటి ఉంది. అదేంటంటే కింద ఆకులన్నీ కట్ చేసేసాను. దానివల్ల బలం సరిపోవట్లేదు. నేనేంటంటే ఇంకా తెగుల్లాగా వస్తున్నాయి, పండిపోతున్నాయి అని చెప్పి, అక్కడ గాలాడుతుంది అని చెప్పి అలా చేశాను. కానీ మీరైతే ఎవరో చేయమాకండి అలా చేస్తే. అక్కడ వరకు బాగానే ఉంది, కానీ కాపు పైనుంచి పూత తగ్గిపోయింది. ఈ కింద అయితే మాత్రం బాగా పెద్ద సైజులు ఉన్నాయి. ఈరోజు టమాటా కూడా బాగానే వచ్చినట్టే. మా బాబు నీట్గా డెకరేట్ చేసి పెడుతున్నాడు టేబుల్ మీద.
ఇప్పుడు పాలకూర ఇది కూడా బాగా దట్టంగా వచ్చింది. పాలకూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాము. 4 మడుల్లాగా వేసాము. 4 అసలు దృఢంగా అసలు మంచిగా ఉన్నాయి. ఇది కొత్తిమీర అండి. ఏదైనా కానీ ఫస్ట్ సారి వచ్చినంత ఒత్తుగా అంత బలంగా మాత్రం ఈసారి రాలేదు. మొత్తం పువ్వు వచ్చేసింది. ఇంట్లోకి అయితే సరిపోతుంది. పూత వచ్చినా పర్లేదు, ఎందుకంటే అమ్ముకునేది కాదు కదా, ఇంట్లో వాడుకోవటానికి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఏ కూరలో అయినా కొద్దిగా కొత్తిమీర వేస్తే దాని ఫ్లేవరే మారిపోతుంది. అదిగాక మనం సొంతగా పండించుకుంది కదా. మొత్తం పువ్వు అయితే వచ్చేసింది, ఇంకా అందుకని తీసేస్తున్నాము. ఫైనల్గా అయితే ఇంత కొత్తిమీర వచ్చింది. ఇవి క్లైంబింగ్ బీన్స్ అండి. కొయ్యాలంటే మాత్రం ఓపిక చాలా కావాలి. గుత్తులు గుత్తులు కాస్తాయి. ఆకుల మధ్యలో దూరు ఉంటాయి, మనం వెతుక్కుని కోసుకోవాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మా బెడ్ల చుట్టూతా ఇట్లా బంతిపూలు పెట్టాము. గార్డెన్కే అందం వచ్చిందండి. ఇంకా మా పాప బంతిపూలు కోస్తుంది. కొయ్యమన్నాము, గుమ్మాలకి అది కట్టుకోవచ్చు అని చెప్పి. సో తను కోస్తుంది. చూసారా అసలు ఎట్ట కలర్ఫుల్గా బుట్టలాగా వచ్చేసింది మొత్తం. అక్కడ 10 మొక్కలు పెట్టాము, అన్నీ గుబురుగా తయారైపోయినాయి రౌండ్గా. గార్డెన్ అంతా ఫుల్ కలర్ఫుల్గా ఉంది, కూరగాయ మొక్కలు బంతి మొక్కలతో. ఇన్ని బీన్స్ అయితే వచ్చినాయండి. హ్యాపీ, చాలు ఇంట్లోకి సరిపోతాయి. ఇదేమో లాస్ట్ టైం మనం పొటాటో తీసేసిన బెడ్, ఇదేమో ఇవాళ తీద్దాం అనుకుంటున్నాము. ఎక్కడో తేడా కొట్టింది. ఈసారి దుంపలు అయితే ఈ బెడ్లో పెట్టినవి మాత్రం సరిగ్గా రాలేదు. సైజు మాత్రం కొద్దిగా పెద్దగా రాలేదు. అంతకుముందు అయితే చాలా పెద్దగా వచ్చినాయి. నీళ్లు సరిపోలేదా, ఇది కొంచెం దూరంగా అంచుకు పెట్టాము. ఎప్పుడో ఒకసారి నీళ్లు పడుతున్నాను. నీళ్లు సరిపోలేదా ఏంటో తెలియలేదు. సైజు అయితే కొంచెం చిన్నగానే అనిపించింది లాస్ట్ టైంకి ఇప్పటికి కంపేర్ చేస్తే. కానీ ఎంత చిన్న సైజు ఉన్నా పర్లేదు, మనం గార్డెన్లో కదా చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ పైన తోలు కూడా తీయాల్సిన పని లేదు. నీట్గా కడిగేసుకుని మనం కూర వండేసుకోవచ్చు. అడుగునైతే చాలా పెద్ద దుంపలు ఉన్నాయి, పైన మాత్రం చిన్నయ్యే ఉన్నాయి. ఇంకా చాలా ఉంది, కానీ కొయ్యమన్నాము. ప్రస్తుతానికైతే ఒక బకెట్ అయితే కోసింది. ఫైనల్గా ఇన్ని దుంపలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 బెడ్లని సరిచేసి దీంట్లో చిన్నగా ఉన్న దుంపలు వేసేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ సపరేట్ చేసాము చిన్నగా ఉన్న దుంపలు. ఇది ఇప్పుడు పెట్టేసామంటే ఇంకా మనకు 90 రోజులు టైం ఉంటే కనుక మళ్ళీ వచ్చేస్తుంది. మంచు పడే కంటే ముందే మనం మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకని బెడ్ అంతా సరి చేసేసుకుంటున్నాను. మా అమ్మాయి 2వ బకెట్ కూడా కోసేసింది. ఇంకా సరిపోతాయిలే అని చెప్పాము. మళ్ళీ కట్టాలి కదా అన్నీ. మట్టి లూజ్ చేయటం అయిపోయింది. వీటిలో చిన్న దుంపలు ఇట్లా వరుసగా పేర్చుకుంటున్నాము. వచ్చిన మట్టికే వస్తాయండి, ఎలాగో వండుకున్నా ఎక్కువ ఏమి ఉండవు. సో అన్నీ పెట్టేసేస్తున్నాం బెడ్లోనే. ఇది మొదటిసారి హార్వెస్ట్ చేసిన బెడ్. దాంట్లో ఈ బీట్రూట్ ఆకులు, ఇంకా రాడిష్ ఆకులు అన్నీ ఉన్నాయి కదా, ఈ అడుగునే వేసేస్తున్నాము. ఎంత లూజ్ ఉంటే దుంప, బంగాళదుంప కింద నేలలో అంత పెద్దగా తయారవుతుందండి. ఇంకా ఇది కూడా లూజ్ చేయటం అయిపోయింది సాయిల్. వీటిల్లో కూడా ఈ చిన్న దుంపలను పెట్టేసేస్తున్నాము. ఖర్చు లేని వెజిటేబుల్ ఏది అంటే పొటాటోనేనండి. అసలు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. నీళ్ళు ఒకటే పెడితే చాలు, ఇంకేం అవసరం లేదు. నేను ఎప్పుడు పెట్టానో కూడా గుర్తులేదు. సాయిల్ లూజ్గా ఉంటే చాలు, దుంపలే దుంపలు. ఫైనల్గా ఈరోజు కూరగాయలు ఇవ్వండి. పాలకూర, ఇంకా కొత్తిమీర, బీన్సు, టమాటాలో 2 రకాలు, బంగాళదుంపలు 2 చిన్న బకెట్లు, ఇంకా దోసకాయ, యాపిల్ కుకుంబరు, స్వీట్ కార్ను, ఆనియన్లో 3 రకాలు, 2 వంకాయలు, పచ్చిమిర్చి, ఇంకా 2 బకెట్లు బంతిపూలు. చూద్దాము అసలు సుమారుగా వెయిట్ ఎంత వచ్చినాయో అని కూరగాయలు. ముందుగా టమాటా 980 గ్రామ్స్ వచ్చిందండి, కిలో కంటే కొద్దిగా తక్కువ. యాపిల్ కుకుంబరు, దోసకాయ 2 కలిపి 325 గ్రాములు వచ్చింది. పోయినసారి ఒక్కొక్క దోసకాయ 350 గ్రాములు వచ్చింది. వాటర్ తక్కువైనాయి అనుకుంటా, అందుకని వెయిట్ చాలా తక్కువ ఉన్నాయి. చిన్నగానే ఉన్నాయి, పెరగలేదు ఈసారి. క్లైంబింగ్ బీన్స్ ఈ కూడా 980 గ్రామ్స్ వచ్చినాయి. సేమ్ టొమాటో లాగానే 2 అనుకున్నాయో ఏంటో, పక్కనే ఉన్నాయి కదా. ఇప్పుడు పొటాటో అండి, ఇది 4.5 కిలోసు. ఫస్ట్ వెయిట్ 4.5 కిలోసు. ఏమో ఇంకా ట్రైలో పోసేసుకుని మళ్ళీ ఆ మిగిలినవి కూడా
వెయిట్ చూద్దాము. సెకండ్ది వచ్చి 3.3 కిలోసు, టోటల్ 7.8 కిలోస్ అండి. ఫస్ట్ టైం హార్వెస్ట్లో కూడా 7.8 కిలోసే, సెకండ్ టైం కూడా 7.8 కిలోసే. ఇప్పుడు ఆనియన్ అండి, ఆనియన్ వచ్చి 1.95 కిలోసు, అంటే సుమారుగా 2 కిలోలు వచ్చింది ఆనియన్. ఇంకా స్వీట్ కార్న్ అయితే మనకి 8 వచ్చినాయి. పచ్చిమిర్చి వంకాయలు కలిపి 120 గ్రాములు వచ్చినాయి. ఎన్నైనా పర్లేదండి, హ్యాపీనే, మన గార్డెన్లో పండించుకున్నాయి. ఇంకా ఈ బంతిపూలు అయితే 2 బకెట్లు ఉన్నాయి కదా, వీటినన్నిటినీ దండలు కడతాం స్టార్ట్ చేశారు. ఇదైతే ఈజీనే, మల్లెపూల దండలాగా కడతాం కాదు కదా, ఈజీగా చేసేసారు. ఇట్లా మా దర్వాజాలకి అది అలా డెకరేట్ చేసుకున్నాము, దేవుడి గుడికి కూడా పెట్టుకున్నాము. చాలా బాగుంది, అసలు ఇల్లంతా బంతిపూలు స్మెల్లే వచ్చేసింది. హ్యాపీ. వాళ్ళ హార్వెస్ట్ కూడా చాలా బాగుంది, 10 కిలోల దాకా వచ్చినాయి. ఏమైనా ఆర్గానిక్గా పండించినవి, అది తింటే ఆ టేస్టే వేరు. సాయంత్రం చూడండి ఫుల్గా వర్షం వచ్చేసింది. అసలు ఎంత లక్కీ అంటే కొంచెం ముందే కోసాము, అప్పుడైతే చూసారు ఇందాక ఎంత ఎండ ఉందో, సాయంత్రానికి ఇట్లా మారిపోయింది మొత్తం వాతావరణం. హ్యాపీ. 2-3 రోజులు అయితే గార్డెన్కి నీళ్ళు పెట్టాల్సిన పని లేదు, కానీ గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. అంతేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.